ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైన పత్రికలోని వార్తలను ఇప్పటివరకు మనం చూసాం. దీనికి సంబంధించి విశ్లేషణ కొనసాగించే ముందు మనతో పాటు జూమ్ ద్వారా విజయానంద్ గారు జాయిన్ అవుతున్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నిన్న ఏదైతే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, ఏదైతే టిప్పర్ అలాగే బస్సు ఢీకొట్టిన ఘటనలో దాదాపు 19 మంది మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి చాలా హృదయకరమైనటువంటి ఘటన. దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి? చాలా విషాదకరం, చాలా దురదృష్టకరం అండి. అట్లా ఇది చాలా పెద్ద సంఘటన. అనేక మంది ప్రాణాలు కోల్పోయి గాయాలు పడి ఇట్లా జరగడం చాలా ఘోరం. ఎందుకో ఈ మధ్య చాలా బస్సు దుర్ఘటనలు బాగా జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఒక ట్రెండ్ జరిగినట్టున్నాయి. ఏపీ నుంచి వస్తున్న వెహికల్ ఏదో కొంత ప్రభుత్వము లేదా ఆ సంబంధించినటువంటి శాఖలు కొద్దిగా సీరియస్గా వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని అయితే ఇట్లా 1-2 జరుగుతున్న అనుభవాలను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే కొంత స్పీడ్ పెరిగింది, ప్రయాణికులు పెరిగారు. పరిస్థితులు పెరిగిన నేపథ్యంలో కొత్తగా వ్యవస్థలో ఏమైనా నూతన రివ్యూ చేసుకొని మార్పులు తీసుకురావడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా ఏంటి అనేది మీద ఎప్పటికప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు పరిశీలన చేసుకొని ఆ అంచనా ముందుగాల వేయడం ద్వారా కొంత ఇలాంటి ప్రమాదాలను కొంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నిన్నటిది ఈ ఘటనలో అయితే చాలా ఘోరంగా అక్కడ క్లియర్గా మనకి పిక్చర్లో కనబడుతుంది. ఒక చిన్న ఏదో గుంత, అది స్కిప్ చేయడం కోసమని కొద్దిగా ఇటు టర్న్ అవ్వడం వల్ల ఆ టిప్పరు తాకడము. ఇంకోటి ఏంటంటే ఆ టిప్పర్లో కంకర వస్తున్న లోడుకు కనీసము పైన టార్పెట్ కూడా ఏది లేకపోవడము, ఓవర్లోడ్గా అది ఉండడం వల్ల కంకర మొత్తం కూడా వన్ సైడ్ అయిపోయి ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల మీద పడుతూ, అది ఆ సైడ్ తీసుకోవడం వల్లనే బస్సును ఒక 4-5 సీట్లను డ్యామేజ్ చేసుకుంటూ డైరెక్ట్గా ఆ లారీ ఢీకొనడం ద్వారా ఆ సైడ్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికక్కడే మరణించేటువంటి పరిస్థితి రావడం. అంటే ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ కూడా ఏం జరుగుతుందనే విషయం మీద కొంత పరిశీలన లేకపోవడము, కట్టుదిట్టమైనటువంటి వ్యవహారాలు లేకపోవడము ఇట్లాంటి వాటికి కారణమవుతుంది. ప్రమాదాలు జరిగిన తర్వాత గగ్గోలు పెట్టి దానికి ఈ కారణం ఆ కారణం, గతంలో ఏం జరిగింది ఇప్పుడేం జరిగింది అని చర్చలు పెడితే ఆ విలువైన ప్రాణాలు, ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ కుటుంబాల దుఃఖము చాలా ఘోరంగా ఉంటుంది సార్. అది ఏదో తాత్కాలికంగా ఉపశమనాలకు మాట్లాడే మాటలతో తీరేది కాదు. అట్లాంటి విషయాల మీద ఇప్పటికైనా తీవ్రంగా చేయాలి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో లోడు పెరిగింది. దీని మీద ఆ శాఖ సీరియస్గా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విపరీతమైనటువంటి లోడు, కనీసం నిలబడడానికి జాగా లేకుండా ఆర్టీసీ బస్సులు పోతున్నాయి. మరి బస్సుల సంఖ్య తగ్గిందనే ఒక విమర్శ ఉంది. ఒకవేళ తగ్గినట్టయితే దాన్ని పెంచడమా, ఏ రూట్లలో ఎక్కువగా మనకి ఉందో ఆ రూట్లలో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ పెంచడమా, ఇట్లాంటివి చేయకపోయినట్టయితే ఇట్లాంటి ప్రమాదాలకు చాలా అవకాశం ఉంటుంది. కొట్టుకొని చేస్తున్నారండి, మరీ జాగలేక నిలబడలేక ఇరిటేట్ అయిపోయి, ముఖ్యంగా స్త్రీలు కూడా వాళ్ళ భాష, వాళ్ళ కొట్లాటలు అవన్నీ చూడలేకపోతున్నారు సమాజము. ఎక్కువగా మళ్ళా చూస్తే ఉమెన్ ట్రావెలింగ్ అనేది చాలా పెరిగింది బస్సులలో, ఫ్రీ బస్సు వల్ల. దాంతో కిక్కిరిసిపోయినటువంటి బస్సులు ఏమవుతున్నాయి అంటే బాగా ఇట్లా ఏదైనా జరిగినప్పుడు ఇంత పెద్ద నష్టానికి అవకాశం ఉంటుంది. నిన్నటి దానిలో కూడా చాలా మనకి ఏం వార్తలు వస్తున్నాయంటే హైలీ క్రష్డ్ ఉన్నది, విపరీతమైనటువంటి లోడ్ ఉంది, ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ అంతమంది లేకపోయినట్లయితే, సీట్ల మందం అట్లా ఉన్నట్టయితే ఇంతమంది చనిపోయేటువంటి అవకాశము ఉండేది కాదు, కొంత నష్టం తగ్గేది అనేటువంటి చర్చ కూడా వస్తుంది. అంత లాంగ్ రన్లో వస్తున్న బస్సులో కూడా అంత జనాన్ని నింపుతున్నారు. ఏదో లోకల్ బస్సులో తాత్కాలికంగా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ దిగే దానిలో లోడ్ ఉన్నదంటే వేరు, అంత సుదీర్ఘంగా దూర ప్రయాణం చేసేటువంటి బస్సులో కూడా అంతంత లోడు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ కార్మికుల మీద కూడా చాలా ఒత్తిడి ఉందనేటువంటి మాట కూడా వినవస్తుంది. ఇట్లా రకరకాల ఇప్పుడు వ్యవస్థాగతమైనటువంటి లోపాలే ప్రతిదానికి కారణమవుతాయి. ఇప్పుడు ఆ వ్యక్తిగతంగా డ్రైవర్ను అక్కడ దాన్నో కాకుండా అసలు దీనికి మూలంగా వెనకాల ఉన్నటువంటి కారణాలకు వ్యవస్థ కారణమవుతుంది. ఆ వ్యవస్థను నడుపుతున్నటువంటి వాళ్ళు కొద్దిగా సీరియస్గా చిత్తశుద్ధితో ఏదో అవకాశం దొరికింది నా కోసం ఈ వ్యవస్థ పనిచేస్తుందనే దాంతో ఎంజాయ్ చేయకుండా ఆఫీసర్లైనా నాయకులైనా
కొద్దిగా సీరియస్గా మేము ప్రజల పట్ల కన్సర్న్గా ఉండే వాళ్ళము. మేము సీరియస్గా దీన్ని పనిచేయాలి, మనకు ఒక అవకాశం వచ్చిందని ఒక చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఎందుకో ఈ కాలంలో ఈ దేశంలోనే మొత్తంగా కొంత చిత్తశుద్ధి అనేది తగ్గుతుంది. వాళ్ళు వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడం అనేది మా లక్ష్యము. అక్కడికి రీచ్ అయినామనే సంతృప్తిలో ఉంటున్నారు తప్ప, ఈ అవకాశం మేము ప్రజలకేదో సేవ చేద్దామని వచ్చినామనే చిత్తశుద్ధి ఉన్నటువంటి ఆఫీసర్స్ గానీ, లీడర్స్ గానీ లేకపోవడం వెనకాల గూడా ఈ వ్యవస్థలు కుళ్ళిపోవడానికి, ఇట్లా ఇబ్బంది కావడానికి కారణమవుతున్నది. కాబట్టి ప్రజలు గూడా ఈ ఈ రాజకీయాలను నిర్ణయించుకునేటప్పుడు కొంత బాగా సీరియస్‌గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటది. ఎడ్యుకేటెడ్ అవుతున్న సొసైటీలో ఇలాంటి అనేకము మనకు తెలవకుండానే మనకు ఎన్నడో ఒకనాడు ఒక ప్రమాదము పొంచి ఉంటది కాబట్టి, విజిలెంట్‌గా మనం ఎప్పుడైనా ఉండకపోతే, తాత్కాలికంగా ఓకే సార్. ప్రవర్తించినట్లయితే ఎన్నడో ఒకనాడు ఇగో ఇట్లాంటి అవస్థలకు సామాన్యులు అసలు ఏమాత్రము సంబంధం లేని వాళ్ళు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటది గాబట్టి, తప్పకుండా ఇదైతే చాలా ఘోరమైన ప్రమాదము. సరే జరిగిపోయింది కనుక ఇప్పటికైనా ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వడం గానీ, గవర్నమెంట్ నుంచి ఎంత వీలైతే అంత సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదైతే మాత్రం తప్పకుండా చెప్పగలను. రైట్ సార్. ఎలక్షన్‌లో ఇగ ఇది రాజకీయ పార్టీలకు తప్పదు. వాళ్ళు ఖచ్చితంగా ఆ పోరాటంలో వాళ్ళ లా పార్టీల యొక్క ఎజెండాను తప్పకుండా చెప్పాల్సి వస్తది. ప్రభుత్వం తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, తాము చేస్తున్నటువంటి ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఎట్లా ఇప్పటివరకు అమలు చేసిందో చెప్పుకోవాల్సి వస్తది. ప్రతిపక్షము గవర్నమెంట్ ఎట్లా ఫెయిల్ అయిందో చెప్పుకోవాల్సి వస్తది. దీనిలో ఇప్పుడు మనం పరిశీలిస్తే, ఇప్పుడు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు అందరూ గూడా ఆయా శాఖల వాళ్ళు నిన్న అంత పెద్ద బస్సు ప్రమాదం జరిగినా, ఆ శాఖ మార్చులు గూడా నిన్న ఎన్నికల దానిలోనే ఉండి పనిచేస్తున్నారు. చాలా సీరియస్‌గా ప్రభుత్వం తీసుకొని పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇది జీవన్మరణ సమస్య అయితది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఆ పార్టీకి ఈ ఎన్నిక చాలా కీలకం కాబోతది కాబట్టి, ప్రభుత్వ యంత్రాంగాన్ని గూడా అక్కడ ఉపయోగించి చాలా తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. అయితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వన్ సైడెడ్‌గా ఇవాళ గట్టిగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటున్నట్టుగా స్పష్టంగా క్లియర్‌గా కనబడుతుంది. బీజేపీ పరిస్థితి మనకు క్లియర్‌గా ముందే మనం అంచనా వేసుకున్నట్టు, నిన్న కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా మేము కింగ్ మేకర్ కాదు, కింగ్ మే అయితామని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజల దగ్గర నుంచి క్లియర్‌గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు గెలవడం కోసం కాదు, ఎవరినో ఓడించాలి, ఎవరినో గెలిపించాలి అనే ఒక లక్ష్యంతో పనిచేసే పార్టీగా మారిపోయింది ఇక్కడ అనేది. అది మొదటి నుంచి అనుమానిస్తున్నట్టుగా బీఆర్ఎస్‌ను ఓడించడమే బీజేపీ లక్ష్యంగా మొత్తం తెలంగాణ ఎన్నికలలో వాళ్ళు పనిచేస్తున్నట్టుగా అందరి విశ్లేషణలో క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితులలో బీఆర్ఎస్ ఒంటరిగా ఇవాళ ఎంఐఎంను, కాంగ్రెస్‌ను, బీజేపీని ఇట్లా అందరినీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటది. వీళ్ళన్ని రాజకీయ పార్టీలతో పాటు అక్కడ అధికార గణం కూడా కొంత ఏకపక్షంగా పనిచేస్తున్న తీరును కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఆ క్యాడరు, అక్కడ ఉన్న నాయకత్వము, ముఖ్యంగా కేటీఆర్ గారు ఈ ఎన్నికలను చాలా డైనమిక్‌గా లీడ్ చేస్తున్నట్టుగా అంతటా పెద్ద చర్చ ఉంది. గతంలో కేటీఆర్ గారికి, ఇప్పటి కేటీఆర్ గారికి ఇంకా డైనమిజం పెరిగింది. పాలిటిక్స్‌లో చాలా బాగా చేస్తున్నారనేది అప్రిషియేషన్స్ అనేటిది ఉన్నది. నిన్నటి వారి స్పీచ్ కూడా బయట చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ప్రతిపక్షంగా గట్టిగా ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్టుగా నిన్నటిది క్లియర్‌గా స్పష్టం చేస్తున్నది. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఏందంటే, కొంత రాజకీయాలలో ఒక పరిధి దాటి రాజకీయ నాయకులు ప్రవర్తించడం ప్రజలకు నచ్చటం లేదు. ఉదాహరణకి తన భర్తను కోల్పోయినటువంటి ఆ మహిళామణి పైన ఆ మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలైతేనేమి, చనిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చి చనిపోయిన అతని మీద ఆయన ఏం చేసిండు 2 టర్ములని మాట్లాడాల్సి రావడం కానీ, ఇవన్నీ కొంత ప్రజలకి నచ్చట్లేదు. ఎందుకంటే కొంత డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేయాలనేది సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంతకన్నా కొంత తక్కువగా దిగజారద్దు. వాళ్లకు ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఇంకా మేము 2 ఏళ్ళు ఇవి చేసినాం, ఇంకా 3 ఏళ్ళు మా మీద నమ్మకం లేదా, ఇప్పుడు మేము చేసిన ఆచరణ చూసి మాకు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళు అడగచ్చు. ప్రతిపక్షం ఖచ్చితంగా నిలదీస్తుంది. ఏమని అంటే, మీరు ఈ 2 ఏళ్లలో ఏం చేయలేకపోయినారు,
రాబో కాలంలో ఏం చేస్తారు అని చెప్పేసి ప్రధానంగా హైడ్రా విషయంలో నిన్న ప్రతిపక్ష పార్టీగా టిఆర్ఎస్ ప్రజల్లోకి ఆ ఏదైతే ప్రజల యొక్క ఆ వేదన ఉందో, పేద అట్టడుగు ప్రజల మీద జరిగిన దాడి ఏదైతుందో, నోరు లేని వాళ్ళు, వీళ్ళు ఏం చేయలేని వాళ్ళు, కోర్టుకు కూడా వెళ్ళని, ఆదివారాలు శనివారాలు కూల్చి వీళ్ళని మేము అణిచివేస్తాం అన్నటువంటి వాళ్ళకి ఇవాళ ఒక గొంతై నిలబడడం జరిగింది. ఈ ఎన్నికలు అసలు ఆ ఒక రకంగా ఆ పేదల కోసము వాళ్ళ కోసం మాట్లాడడం కోసం వచ్చినాయి అన్నట్టుగా ఒక వేదిక దొరికినట్టుగా అయింది. వాస్తవంగా ఆ విషయంలో ఆ రాష్ట్రంలో ఎక్కడెక్కడి నియోజకవర్గాల ప్రజలు, రూరల్ వాళ్ళు కూడా వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు నిరాశ్రయులైతుంటే, వాళ్ళు వీధిన పడుతుంటే చూసి దుఃఖపడుతున్నారు. అట్లా మనుషులు జూబ్లీహిల్స్ వాళ్ళు కూడా అట్లాంటి ప్రజలే కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి దాష్టికానికి ఆ ప్రజల దుఃఖాన్ని, ఏడుపును చూడకుండా వాళ్ళు కూడా ఉండలేరు కాబట్టి ఆ ఆ నిరసన నిన్నటి ఆ రోడ్ షోలో వాళ్ళు ప్రదర్శించినటువంటి ఆ తీరు, అంటే కొత్తగా ఎన్నికల పద్ధతిని ఆ టీవీలు పెట్టి ప్రజలకి స్పష్టంగా గతంలో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు వాళ్ళు ఫెయిల్ అయినవి, ఎట్ ది సేమ్ టైం హైడ్రాలో బాధితుల యొక్క బాధలు, ప్రజలు ఎట్లా ఇవాళ వేదనకు గురవుతున్నారు అనే విషయాన్ని బూతులు లేకపోతే ఇంకోటి చెడ్డ చెడ్డ మాటలు తిట్టుకోవడం, ఆరోపణలు కాకుండా స్పష్టంగా ఒక రాజకీయమైనటువంటి ఎజెండాను ప్రజల ముందు పెట్టేటువంటి ఈ రకమైనటువంటి ఎన్నికల ప్రచారం జరిగితే ప్రజలకి రాజకీయాల మీద ఒక స్పష్టత వస్తుంది. అట్లాంటి ఒక ధోరణిని తీసుకుంది కాంగ్రెస్. బీజేపీలు కూడా ఇట్లా వేరే ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి పార్టీల ఒకరి మీద ఒకరు గతంలో ఎవరెవరు వాగ్దానాలు చేసి నిలబెట్టుకున్నారు, ఎవరు ఫెయిల్ అయినారు అనేది ఇట్లా చెప్పుకోవాలి. అంతేగాని వ్యక్తిగతంగా దాడులు చేయడం ఇట్లాంటివి బంద్ చేయాలి. బీఆర్ఎస్ ఒక కొత్త రాజకీయ పద్ధతిని ఇవాళ ప్రజలకు పరిచయం చేస్తున్నది. ఇది మంచి ధోరణి. దీనివల్ల ఎడ్యుకేట్ అవుతారు. పొలిటికల్ ఎడ్యుకేషన్ అనేది ప్రజలకు వస్తుంది. తద్వారా వాళ్ళు చైతన్యం అయిపోయి నిజంగానే మనం ఇవాళ ఏదో తాత్కాలికంగా ఓట్లు వేస్తే రేపు ఇంతటి ప్రమాదాలు ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి చాలా భయం ఉంది. ఏంటంటే రేపు మూసీ ఉంది, తర్వాత హైడ్రా ఉంది. ఇవి హైదరాబాద్ను ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువగా మైనార్టీ పేదలు, తర్వాత ఇతర పేదలు వలస వచ్చి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళే రేపు మొత్తము ఈ కూల్చివేతలకు ఇబ్బందులకు గురయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ వర్గాలలో చాలా భయం ఉంది. కాబట్టి ఆ వర్గాలంతా కూడా ఇవాళ తప్పకుండా మాకు ఒక అండ కావాలని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితులలో ఈ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికలు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మీకు మీ ఇల్లు కూలగొట్టడానికి హైడ్రా వచ్చినప్పుడు మేమున్నామని బీఆర్ఎస్ ఇవాళ ప్రకటన చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ఇది ప్రజలకు కొంత, నేను ప్రజల కోణంలో మాట్లాడుతున్న, రాజకీయ కోణంలో కాకుండా ప్రజలకు మాత్రం తప్పకుండా ఈ ఊరట ప్రతిపక్షం నుంచి రావాల్సిన అవసరం ఉండింది. అట్లాంటి వాగ్దానం నిన్న కేటీఆర్ గారి నుంచి రావడం, మేము 1/2 కిలోమీటర్ దూరంలో మా తెలంగాణ భవన్ ఉంది, మీరు ఒక కాల్ చేయండి, మేము మీ దగ్గర ఉంటాము, అండగా ఉంటాం అని చెప్పి ఒక వాగ్దానం అనేది ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చేదిగా నిలిచింది. ఇది ఈ పద్ధతి మనకి మంచి ఒక ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ కు ఉపయోగపడుతుంది అని చెప్పి అయితే మనం వ్యాఖ్యానించవచ్చు. అంతే, ఇప్పుడు క్లియర్ గా వాళ్ళ అసలు స్వరూపం ప్రజలకు అర్థమై, ఇందాక మనం గుర్తు చేసినట్టు ఆ మహిళా మంత్రి గారిని, జూపల్లి గారిని అడిగితే ఆయన అర్థం చేసుకో నువ్వు అని ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంపాసిబిలిటీస్ చెప్తున్నారు. అప్పుడు తాత్కాలికంగా ఆనాడు గెలవడం కోసము చాలా మంది, ఇవాళ కొంతమంది మేధావులుగా, విద్యార్థులుగా, రకరకాల వేషాలలో ఆనాడు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఏమంటున్నారంటే, మేము కేసీఆర్ను విలన్గా సృష్టించడానికి బాగా ప్రయత్నం చేసినాం. కానీ ఒక మంత్రి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పి ఉన్నాడు, ఆయన మేము అది క్రియేట్ చేయగలిగినాము ప్రజలలో, అంటే అది నిజం కాదు కానీ వీళ్ళు క్రియేట్ చేసినారు. అట్లా అప్పటి ముఖ్యమంత్రి గారి మీద, లేదంటే అప్పటి ప్రభుత్వం మీద ఒక ద్వేష భావనని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయినారు. అట్లా సక్సెస్ అవడం వల్ల చేసి తర్వాత ఎట్ ది సేమ్ టైము ఆ ఒక్కటే పనికిరాదు కాబట్టి దానికి అట్రాక్షన్ మోడ్ ఏం కావాలి అంటే కొంత మనం ఏమన్నా ఆకర్షణీయమైన పథకాలు పెట్టాలని చెప్పేసి ఇట్లా అలవిగాని అనేక హామీలు ఇచ్చినారు. ఇప్పుడు అవి ఏవి సాధ్యం కాకుండా ఇటు జర్నలిస్టులు ఇంటర్వ్యూలలో ప్రశ్నించినా తడబడే పరిస్థితి ఉంది. ప్రజలు కూడా డైరెక్ట్ గా ఇవాళ అడుగుతున్నారు. అందరికి కూడా క్లియర్ గా
ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ ఎవరు మాట్లాడినా ఈ 6 గ్యారెంటీలు 420 హామీలు అని 420 అని చెప్పేసి వీళ్ళు బాగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడము, బాకీ కార్డు అని పెట్టి ఒక ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ ఇన్ని హామీలు ఇచ్చింది. నిన్నటి టీవీ షోలో కూడా, నిన్నటి రోడ్ షోలో వాళ్ళు టీవీలలో ప్రదర్శించినటువంటి వీడియోస్ కూడా ఫలానా తేదీ నాటి వరకు వచ్చి మీరు డబ్బులు తీసుకోండి, మీకు బంగారం తూలం పెడతామని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకి క్లియర్ గా గుర్తు చేయడం ద్వారా ఏమైతుందంటే లైవ్ లో ఉంటుంది అది. అంటే ఇంతకాలం ఏదో మర్చిపోతారు ప్రజలు, మోసం చేయొచ్చు అనేటువంటి దాన్ని వాళ్ళ వీలు కాకపోవడం వల్ల ఏమైతుందంటే ప్రజల ముందట వాళ్ళు ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అది ఇప్పుడు ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య. అయితే దానికి తోడేందంటే కనీసము ఇదివరకు గతంలో కొనసాగినవైనా సరిగా కొనసాగించి ఉంటే కూడా ప్రజలు కొంత సరితీగా పైసలు లేక ఇస్తలేరు కావచ్చు అని చెప్పి అనుకునేటువంటి అవకాశం కూడా ఉంటుండే. కానీ ఏమైందంటే పైసలు లేక ఇస్తలేరు అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పటికీ 2.5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు. అవి ఎవరికి ఇచ్చారో ఏం చేశారో తెలియదు. ప్రతి ఒక్క సెక్టార్కి బకాయిలు ఉన్నాయి. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి అటు స్ట్రైక్ జరుగుతుంది, ఇటు ఏదైతే వైద్య పరంగా సంబంధించి అటు స్ట్రైక్ జరుగుతుంది. ఏ పథకానికి కూడా అమలు చేయలేని పరిస్థితి, ఏ సెక్టార్ కూడా ఇవ్వలేని పరిస్థితి. కాకపోతే ఎవరికి వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి. అప్పులన్నీ తీర్చిన అర్థం ఎందుకైతే లేదు, 100% అర్థమవుతుంది. ఎవరికి వెళ్తున్నాయో అర్థం కాయే పరిస్థితి ఖచ్చితంగా అర్థం అవుతున్నాయి. అర్థం కాకపోతే మనం గా విషయమే చెప్పాలి. ఎటు పోతున్నాయి క్లియర్ గా అంటే ఇప్పుడు మన బడ్జెటే అంతకన్నా బీఆర్ఎస్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టినారు. ఆ బడ్జెట్ పోగా మళ్ళీ ఇప్పుడు 200 కోట్లకు పైగా అప్పు చేసిండ్రు అంటున్నారు. అంటే పైసలు వస్తున్నాయి నిజమే. ఇప్పుడు మనకు పాత పథకాలే కొనసాగిస్తలేరు ఒకటి. ఇప్పుడు ఎవరైతే సంక్షేమ పథకాల కింద ఉన్నాయి, ఇప్పుడు వరికి బోనస్ అన్నది బంద్ చేసిండ్రు, ఇయ్యలేదు. ఇప్పుడు పాత బకాయిలు ఉన్నాయి. మీరు అంటున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు కానీ లేక ఇప్పుడు కాలేజీలో మన టీవీలనే వస్తున్నది, వాటి నుంచి బంద్ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ పైసలన్నీ ఎటు పోతున్నాయో తెలుస్తలేవు అనేది లేదు, 100% తెలుస్తున్నాయి. మీరు గమనిస్తే మొత్తం ఈ పైసలన్నీ కూడా ప్రాజెక్టులని, తర్వాత కొత్తగా కొన్ని కార్యక్రమాలు అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద, ఈ మొత్తము మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద, ప్రధానంగా ఈ రాష్ట్రం అంతటా కొంత ఏంటంటే రోడ్ల నిర్మాణం చేస్తాము, కొత్త బిల్డింగ్లు కడతాం, కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులకు రిపేర్లకు పైసలు లేవంటూ కొత్త ప్రాజెక్టులకు 1000 కోట్ల రూపాయలకి టెండర్లు ఇస్తూ ఈ డబ్బులన్నిటినీ కూడా డైరెక్ట్ గా ప్రజలకు వెళ్ళే డబ్బులని అభివృద్ధి కార్యక్రమాల మీద అయితే ఎవరికి వెళ్తాయి, కాంట్రాక్ట్లకి. తద్వారా మళ్ళీ ఇండైరెక్ట్ గా మనకు తెలియదేం లేదు ఈ దేశంలో జరుగుతున్న కార్యక్రమం మళ్ళీ ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ లో ఉన్నటువంటి పెద్దల చేతుల్లోకి మారుతాయి. ఇప్పుడు బడ్జెట్ ను పెంచి మరి ఈ డబ్బులని కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి పంపు చేసేటువంటి పరిస్థితి సీరియస్ గా క్లియర్ గా జరుగుతున్నది. అందువల్లనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పైసలన్నీ కూడా ఇప్పుడు మూటలుగా మారుతున్నాయి. ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఫ్యూచర్ సిటీకి పైసలు కేటాయింపు కూడా జరిగింది. అది ఇప్పుడు కాలేజీ విద్యార్థులు చదువుకుంటున్నది అర్జెంట్ వ్యవహారం కాదు కదా. అట్లాంటిది రేపు పొద్దుగాల మూసీకి మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టడానికి తులం బంగారం ఇవ్వాలి అని చెప్పేసి కరాఖండిగా ఏదైతే పొన్నం ప్రభాకర్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే ఆ పథకానికి ఇంకా కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? చాలా చిన్న పథకాలు, చిన్నగా 500 బోనస్ బాపతివి పెండింగ్ ఉన్నాయి. అవి పేద రైతులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు, కష్టాలతో కూడుకున్నటువంటి వాళ్ళు, అటువంటికి సంబంధించిన అంటే మినిమం ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి మన ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ రావట్లేదని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇట్లా చాలా తప్పకుండా కంపల్సరిగా హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి 40 మంది 30 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలై చాలా మంది చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఇట్లాంటి మినిమం చేయాల్సినటువంటి పనులకు కూడా బడ్జెట్ కేటాయించిన చోట్ల పెద్ద ప్రాజెక్టుల పేరు మీద వాళ్ళ లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత కానీ ఈ ప్రభుత్వం పోతున్నటువంటి తీరు కానీ ఏంటిది అనేది మన ప్రధానమైన చర్చ. ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకా పెరుగుతుంది రానున్న రోజులలో. ఈ విధానము సంక్షేమాలు తగ్గి ఈ అభివృద్ధి పేరు మీద నిధులను వ్యక్తిగతంగా మళ్లించుకునే పద్ధతి మరలుతుంది అనేది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక నిర్ణయిస్తుంది. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గిట్ట ఏదన్నా తారుమారైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రేపు ఏమన్నా అతలాకుతలం అవుతుందని తెలిసినాడు ఇది ఇంకింత విచ్చలవిడితనంగా మారేటువంటి అవకాశం ఉంటది. వాళ్ళ నాయకులు కార్యకర్తల చేతుల్లోకి డబ్బులన్నీ పంపుతున్నాయనే విమర్శకి అవకాశం ఇచ్చేలాగా ఇంకా పార్టీ అట్లా చేస్తుంది. దాన్ని కొద్దిగా మార్చుకొని
ఖచ్చితంగా సంక్షేమం ఏదైతే కోరినరో, ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిరో అవి ఒకవేళ నెరవేర్చలేకపోతే ప్రజలకి వినయంగా చెప్పాలి. ఏంటంటే మేము అనుకున్నాము చేయలేకపోతున్నాము, మాకు ఇంకా టైం ఉంది, వి విల్ ట్రై అని చెప్పాలి. కానీ ఉన్న పథకాలను రద్దు చేసి లేని వాటికి మాత్రం వేల కోట్ల రూపాయలు మమ్మల్ని చెప్పలెత్తుకపోయే దొంగలని ఒకవైపు చెప్పి రూపాయి లేదని చెప్పి కోసుక తింటారని ఒక దగ్గర చెప్పి, ఇంకో దగ్గరనేమో వేల కోట్లు లక్షల కోట్లు మనకేం తక్కువ మేము ఇస్తున్నామని వాగ్దానం చేస్తే క్లియర్ గా అందరికి అర్థమైపోతుంది కదా. ఆ తర్వాత ఈ ఎంచుకున్న టాపిక్ ఏంది, ఏ ప్రాజెక్టుకు డబ్బులు కేటాయిస్తున్నారు, ఏ ప్రాజెక్టు తగ్గిస్తున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక ఐడియాతో వాళ్ళు పనిచేస్తున్నారు. అది ప్రజలకు మెల్లమెల్లగా అర్థమవుతున్నది వల్లనే ఇప్పుడు మంత్రులను కానీ రాజకీయ నాయకులను కానీ ఎన్నికల్లో ప్రశ్నిస్తున్నారు. ఇక 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 చాలు, ఇక మాకు అర్థమైపోయింది అనే ఒక దశకు సమాజం మెల్లమెల్లగా వస్తున్నది. ఇది ఇప్పటికైనా ప్రభుత్వం సర్దుకుంటే సరే, కానప్పుడు ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత అన్ని రాజకీయ పార్టీలు ఇదివరకు గతంలో ప్రభుత్వాలు ఎట్లయితే ఎదుర్కొన్నాయో ఇప్పుడు కూడా ఇప్పుడున్న పార్టీ ఎదుర్కోక తప్పదు. రైట్.